హాయ్ హలో నమస్తే. ఈ రోజున మరొక మంచి వీడియో అయితే మీకోసం చేయబోతున్నాను. మీరందరూ కోరుకున్నారు. మీరందరూ ఏం కోరుకున్నారంటే, అన్నయ్య ఇదంతా కాదు, అసలు ట్రైనింగ్కి సంబంధించి 9 మంత్కి సంబంధించి ఫుల్ వీడియో ఒకటి చేయన్నయ్య అని చెప్పేసి అడిగారు. 9 మంత్స్ ఏదైతే 9 నెలల ట్రైనింగ్ కాలం ఉంటుందో, ఈ 9 నెలల ట్రైనింగ్ కాలానికి సంబంధించి ఒక వీడియో చేయన్నయ్య అని చెప్పేసి అన్నారు. అది ఏపీఎస్పీ కానీ సివిల్ కానిస్టేబుల్కి కానీ చేయన్నయ్య అని చెప్పేసి అన్నారు. నెక్స్ట్ వీడియో అయితే డ్యూటీలకు సంబంధించిన ఫుల్ వీడియో చేసేస్తాను. అసలు డ్యూటీస్ ఎలా ఉంటాయి, సెలవులు ఎన్ని ఉంటాయి, అవన్నీకి సంబంధించినటువంటి ఫుల్ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో చేసేస్తాను. ఈ వీడియోలో అయితే ట్రైనింగ్ 9 నెలల కాలం ఎలా ఉంటుందో ఆ వీడియోకి సంబంధించి ఫుల్ వీడియో మీరు కోరిన విధంగా ఈ వీడియో నేను అందిస్తున్నాను. మీరైతే చేయవలసింది మీకు తెలుసు కదా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా అనేక మంది ఉంటారు కదా, కానిస్టేబుల్కి ప్రిపరేషన్ చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది పోలీస్ ట్రైనింగ్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అటువంటి వాళ్ళందరి కోసం కూడా మీరైతే షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇక డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. డైరెక్ట్గా వీడియోకి వెళ్ళిపోయే ముందు మనకి చాలామందికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అయితే చాలామందికి అయిపోయింది. ఆల్రెడీ కొన్ని జిల్లాల్లో మెడికల్ సంబంధించినటువంటి ప్రాసెస్ జరుగుతుంది. ఇంకా కొన్ని జిల్లాల్లో ఈ 2వ తారీఖు నుంచి, అంటే నిన్న నుంచి స్టార్ట్ అయింది 8వ తారీఖు వరకు. ఇప్పుడు ఈస్ట్ గోదావరి డిస్టిక్ ఉందనుకోండి, ఆ ఈస్ట్ గోదావరి డిస్టిక్లో 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు సుమారుగా 7 రోజులు ఈ మెడికల్ అనేది జరుగుతుంది. ఈ మెడికల్ అయిపోయిన తర్వాత ఎస్బీ ఎంక్వైరీ జరుగుద్ది. ఎస్బీ ఎంక్వైరీ అయిపోయిన తర్వాత ట్రైనింగ్కి సంబంధించినటువంటి డేట్స్ అనేవి అనౌన్స్మెంట్ చేస్తారు. చాలామంది అడుగుతున్నారు, అన్నయ్య మాకు రాలేదు, కాల్ లెటర్స్ రాలేదు, ఎలాగన్నయ్య అని. ఖచ్చితంగా వాళ్ళు ఫోన్ చేయడమో, కాల్ లెటర్స్ పంపించడమో, లేదా ఈ ప్రింట్ మీడియా ఏదైతే ఉందో ప్రింట్ మీడియా ద్వారా సమాచారం అనేది పేపర్ ద్వారా బయటకు ఇవ్వడం జరుగుతుంది. బహుశా చాలామంది అడుగుతున్నారు, అన్నయ్య ట్రైనింగ్ ఎప్పటి నుంచి ఉంటుంది, ఒకసారి దానికి సంబంధించిన వివరాలు చెప్పండి అని చెప్పేసి అంటారు. సాధారణంగా ఎలా తెలుస్తుంది? పైనుంచి డేట్ అనేది అనౌన్స్మెంట్ చేయాలి. పైనుంచి ఎప్పుడైతే డేట్ అనేది అనౌన్స్మెంట్ చేస్తారో, ఆ అనౌన్స్మెంట్ చేసినప్పుడు మాత్రమే ట్రైనింగ్ ఎప్పుడు అనేది బయటకు రావడం జరుగుతుంది. అప్పటి వరకు ఎవరికి చెప్పరు. అయితే ఎవరైతే ట్రైనింగ్కి సంబంధించినటువంటి ఎస్సీటీపీసీస్ మరి కొత్తగా ఎంపికైనటువంటి కానిస్టేబుల్ అభ్యర్థులు ఉన్నారో వారి కోసమైతే నేను చెప్పాను, ఇన్స్ట్రక్టర్స్ ఒక్కొక్క స్క్వాడ్కి వచ్చి 2 ఇన్స్ట్రక్టర్స్ ఉంటారండి ఒక్కొక్క స్క్వాడ్కి. అలా 24 మంది నుంచి 30 మంది దాకా ఒక స్క్వాడ్ చేయొచ్చు. ఎందుకంటే 30 మంది అయిపోతే మళ్ళీ ఎక్కువ మంది అయిపోతారు అనుకుని మ్యాక్సిమం 24 మందితోటి ఒక స్క్వాడ్ను ఫామ్ చేస్తారు. ఈ స్క్వాడ్ను ఫామ్ చేసిన తర్వాత ఈ స్క్వాడ్కి సంబంధించి ఒక హెడ్ కానిస్టేబుల్ గారు, ఒక కానిస్టేబుల్ గారు ఇన్స్ట్రక్టర్గా ఉంటారు. ఇప్పుడు వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇస్తారు. మళ్ళీ మీకు ఏవే విషయాల్లో శిక్షణ ఇవ్వాలో వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇస్తారు. దాన్ని టీఓటీ కోర్స్ అంటారు. ప్రస్తుతం అది ఈ 8వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు వాళ్ళకైతే ఇన్స్ట్రక్టర్లుగా కోర్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే 18వ తారీఖు వరకు నాకు తెలిసి ట్రైనింగ్ ఉండకపోవచ్చు బహుశా. ఎందుకంటే 8వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు వాళ్ళకి కోర్స్ ఇస్తున్నారు కాబట్టి 18వ తారీఖు తర్వాత నుంచే ఎప్పుడైనా ఈ నెలాఖరులో కానీ నెక్స్ట్ మంత్లో కానీ ట్రైనింగ్ ఉండొచ్చు. బహుశా నా ఉద్దేశం ప్రకారం ఈ నెలలోనే ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవడం జరుగుతుంది. ఇలా ట్రైనింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఈ ట్రైనింగ్ పీరియడ్ 9 నెలల కాలం అయితే ఉంటుంది. 9 మంత్స్. ఒక్కొక్కసారి ప్రత్యేక పరిస్థితుల్లో ట్రైనింగ్ ఎక్స్టెన్షన్ అవుతుంటుంది. ఎప్పుడవుతుందంటే ఈ గణేష్ నిమగ్నాలు టైంలో డ్యూటీకి పంపించడం, ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఒకవేళ మనోళ్ళు బయట డ్యూటీకి వెళ్ళారనుకో, ఆ డ్యూటీకి వెళ్ళిన కాలాన్ని పరిగణించబడరు కాబట్టి ఆ డ్యూటీకి సాధారణంగా అయితే 9 మంత్స్లో కంప్లీట్ అయిపోతుంది. ఎప్పుడూ రేర్గా అయితే ట్రైనింగ్ అనేది ఎక్స్టెన్షన్ అవుతుంటుంది అనమాట. ఈ విధంగా 9 మంత్స్ కోర్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ 9 మంత్స్ కోర్స్ని 2 భాగాలు చేస్తారు. 2 భాగాలు, పార్ట్ 1, పార్ట్ 2 కింద చేస్తారన్నమాట. ఫస్ట్ భాగంలో 5 నెలల కాలానికి ట్రైనింగ్ ఉంటుంది. సెకండ్ 4 నెలల కాలానికి ట్రైనింగ్ ఉంటుంది. మనం వెళ్ళిన వెంటనే నేను దానికి సంబంధించినటువంటి ట్రైనింగ్కి ఏ వస్తువులు పట్టుకెళ్లాలో ఒక వీడియో చేశాను. మీకు డౌట్ ఉంటే ఆ వీడియోని మన ఛానల్కి వెళ్ళి లోపలికి వెళ్ళి చూడొచ్చు. ఏ వస్తువులను క్యారీ చేయాలి ట్రైనింగ్ అనేది ఒక వీడియో చేశాను. బాగుంటుంది ఆ వీడియో, చూడండి. ఈ విధంగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తారంటే మొత్తం ఫుల్ వీడియో చెప్పేస్తున్నాను ఈ వీడియోలో.
ఫస్ట్ ఏం చేస్తారంటే మన హైట్కి సంబంధించి, మన చెస్ట్కి సంబంధించి, మన బరువులకు సంబంధించి BMI మెజర్మెంట్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. ఇలా BMI మెజర్మెంట్స్ అనేవి తీసుకున్న తర్వాత మనకైతే ఒక నీట్ కటింగ్ అనేది వేస్తారు. నీట్ అండ్ క్లీన్గా కటింగ్ అయితే వేస్తారన్నమాట. నీట్గా క్లీన్గా ఒక రిక్రూట్, ఒక కానిస్టేబుల్, ఒక SCTPC ఏ విధంగా ఉండాలో ఆ విధంగా కటింగ్ అయితే వేయడం జరుగుతుంది అనమాట. ఆ కటింగ్ వేసిన తర్వాత ఆటోమేటిక్గా దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ వాళ్ళు అనేది మనకి చెప్తారు. ఆ రోజు నుంచి అంటే ఈరోజు వెళ్ళామనుకోండి, ఈరోజు ఈవినింగ్ ఇవన్నీ BMIలకు సంబంధించింది కానీ, కటింగ్లకు సంబంధించింది కానీ, ఇంకా ఏ ఐటమ్స్ కావాలో అవన్నీ బకెట్లు అవన్నీ కొనుక్కోవడం కానీ అవన్నీ జరిగిన తర్వాత ఎర్లీ మార్నింగ్ నుంచి ట్రైనింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. మళ్ళాడి నుంచే ట్రైనింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఈ ట్రైనింగ్కి మనం ఎలా సన్నద్ధం అవ్వాలంటే 5:30కి బేస్ మీదకి ఉండాలంటారో 6 గంటల వరకు బేస్ మీద నిలబెడతారు. 6 గంటల తర్వాత మనకి ఈ పీరియడ్స్ అనేవి ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే మనం ఏం చేయాలంటే 4 గంటలకే లేవాలి. అనయ్య ఎందుకు 5:30కి బేస్ మీదకి వెళ్ళాలంటున్నావు కదా, 4:30కి లేచి ఏం చేయాలి, 4 గంటలకు లేచి ఏం చేయాలంటే మనం ఒక్కలమే ఉన్నాం కదా ప్రెస్ అవ్వడానికి. అక్కడ ట్రైనింగ్లో 200 నుంచి 400 మంది ఉంటారు. ఈ 200 నుంచి 400 మంది బాత్రూమ్కి వెళ్ళాలి. ఈ 200 నుంచి 400 మంది స్నానాలు చేయాలి, సేవింగ్ చేసుకోవాలి. ఇవన్నీ కార్యక్రమాలు చేయాలంటే కంపల్సరీగా తొందరగా లేవాలి. ఎవరైతే తొందరగా లేచి రెడీ అవుతారో వాళ్ళు కొంచెం ఫ్రీగా తొందరగా వెళ్ళగలుగుతారు. ఒకవేళ ఫ్రీగా తొందరగా వెళ్ళలేదనుకోండి, గ్రౌండ్లో కంపల్సరీగా పనిష్మెంట్ అనేది ఇస్తారు. పనిష్మెంట్ అనేది ఏమి ఇస్తారో కూడా చెప్తాను. అయితే కంపల్సరీగా ఫస్ట్ ఏం చేస్తారంటే గ్రౌండ్కి వెళ్ళిన తర్వాత నీవు సేవింగ్ చేసావా లేదా చూస్తారు, నువ్వు కటింగ్ నీట్గా వేసుకున్నావా లేదా చూస్తారు. అవి కంపల్సరీగా చూస్తారన్నమాట. కంపల్సరీగా చూసిన తర్వాత గ్రౌండ్కి వెళ్ళిన తర్వాత కటింగ్స్ చూడటం, లేట్గా వచ్చారనుకో పనిష్మెంట్ 2 రౌండ్లు పరిగెట్టించడమో, 1 రౌండ్లు పరిగెట్టించడమో, ఇటువంటి చిన్న చిన్న గ్రౌండ్కి సంబంధించినటువంటి పనిష్మెంట్లు అయితే ఉంటాయి. ఈ విధంగా ఉన్న తర్వాత 5:30కి బేస్ మీదకి వెళ్ళిపోతాం. బేస్ మీదకి వెళ్ళిన తర్వాత బేస్ మీద రిపోర్ట్ అనేది జరుగుద్ది. రిపోర్ట్ జరిగిన తర్వాత మొత్తం రిపోర్ట్స్ అంతా అయిపోయిన తర్వాత 6 గంటలకి ఎగ్జాక్ట్లీగా మనకి ట్రైనింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఈ 6 గంటలకి ప్రతి స్కాడ్కి 2 ఇన్స్ట్రక్టర్లు ఉంటారు కదా. మీరు అనుకుంటారు మీరు మాత్రమే పరిగెడతారేమని. మీరే కాదండి, సర్వీస్లో ఉన్నవాళ్ళు 20-30 సంవత్సరాలు సర్వీస్ చేసిన వాళ్ళు కూడా మీతో పాటు రన్నింగ్ చేస్తారు. మీ ఇన్స్ట్రక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీతో రన్నింగ్ చేస్తారు. అలాగా ఒక పీరియడ్ మొత్తం ఆ టయాన్ని బేస్ చేసుకుని రన్నింగ్ అయితే చేయడం జరుగుతుంది. ఇందులో మళ్ళీ ఉమెన్స్ కానిస్టేబుల్ అంటారు, అనయ్య మేము కూడా అంతలా పరిగెట్టాలి కానీ మీకు అంత హార్డ్ ఉండదు. మీకు ఎంత స్టామినా ఉందో అంత స్టామినాని బట్టి మాత్రమే పరిగెట్టించడం జరుగుతుంది. చాలామంది అడుగుతున్నారు, అనయ్య 10 రౌండ్లు పరిగెట్టేస్తారా, 15 రౌండ్లు వేపిస్తారా, 12 రౌండ్లు వేపిస్తారా అంటున్నారు. ఇక్కడ ఎన్ని రౌండ్లు వేయించారనేది సమస్య కాదు, టైం ప్రకారం ఉంటుంది. ఆ టైం అంతా ఒక పీరియడ్ అంతా కూడా పరిగెట్టాలి. ఇంకా చాలామంది అడిగారు, అనయ్య మరి హెల్త్ బాగాలేని వాళ్ళు, కొంతమంది ఇంజురీ అయిన వాళ్ళు, ఆపరేషన్ అయిన వాళ్ళు పరిస్థితి ఏంటి, మరి వాళ్ళకి ట్రైనింగ్ తీసుకుంటారు. అందరినీ ట్రైనింగ్లో తీసుకుని ఎవరి హెల్త్ అయితే బాగాలేదో వాళ్ళకి రెస్ట్ అంటే రెస్ట్ బ్రేరక్లో పడుకోబెట్టరు, బెడ్ మీద పడుకోబెట్టరు. గ్రౌండ్కి కంపల్సరీగా రావాలి. హెల్త్ ప్రాబ్లం ఉన్నా, జ్వరం వచ్చినా, ఏమొచ్చినా గ్రౌండ్కి కంపల్సరీగా అటెండ్ అవ్వాలి. ఆ గ్రౌండ్లో ఏం చేస్తారంటే అక్కడ కాసేపు కూర్చోబెట్టి రెస్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ఫస్ట్ పీరియడ్ అంతా కూడా రన్నింగ్ చేస్తారు. APSP కానిస్టేబుల్స్ అయితే, సివిల్ కానిస్టేబుల్స్ అయితే ఏంటి, ఉమెన్స్ కానిస్టేబుల్స్ అయితే ఏంటి. అది అయిపోయిన తర్వాత సెకండ్ పీరియడ్లో ఏముంటుందంటే ఫ్రీ ఎక్సర్సైజులు ఉంటాయి. దానికి సంబంధించినటువంటి అప్పటిదాకా పరిగెట్టి ఉంటాం కదా, ఫ్రీ చేసుకోవాలి, లెగ్స్ అన్ని ఫ్రీ చేసుకోవాలి, బాడీని ఫ్రీ చేసుకోవాలి. దానికి సంబంధించి కొంచెం స్టిప్స్ కొట్టించడం కానీ, ఇటువంటి అబ్డామెన్స్ కొట్టించడం కానీ, రోపులకు సంబంధించింది కానీ ఈ విధంగా ఉంటుంది. స్టార్టింగే ఉండదు. నేను 9 monthsకి సంబంధించింది చెప్తాను కాబట్టి చెప్తున్నాను. స్టార్టింగే ఉండదు. స్టార్టింగ్లో మెల్లమెల్లగా అలవాటు చేస్తారు. ఇంకా ప్రతి పీరియడ్కి సంబంధించి 5 నిమిషాలు రెస్ట్ ఉంటుందండి. 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు బ్రేక్ ఉంటుంది. పీరియడ్కి మధ్యన ఒక పీరియడ్కి మరొక పీరియడ్కి మధ్యన ఒక 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు బ్రేక్ ఉంటుంది. ఆ బ్రేక్ కూడా ఎందుకంటే బ్రేక్ అంటే ఏదో కాదు కానీ ఆ బ్రేక్లో వెళ్ళి కొంచెం మంచినీళ్ళు తాగడానికి, ఏదన్నా యూనిఫామ్ మార్చుకోవడానికి, షూలు మార్చుకోవడానికి, ఇలా ప్రతి పీరియడ్కి మధ్యలో
కొంచెం గ్యాప్ ఇస్తారు, దాన్ని రెస్ట్ అంటాం కదా మనం, కొంచెం బ్రేక్ ఇస్తారన్నమాట. ఆ బ్రేక్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ 2 పీరియడ్లు అయిపోయాయి. 3వ పీరియడ్లో స్క్వాడ్ డ్రిల్ ఉంటుంది. మనం కంపల్సరీ స్క్వాడ్ డ్రిల్ అనేది నేర్చుకోవాలి. ఎలాగ మనం తేచలు నడాలి, ఎలాగ పీచెమ్ముడు తిరగాలి, ఎలా సెల్యూట్లు చేయాలి, ఎలా లాఠీతో నడవాలి, ఇవన్నీకి సంబంధించినటువంటి 3వ పీరియడ్ ఉంటుంది. దానికి సంబంధించి యూనిఫామ్ మార్చుకోవడం, బెల్ట్ పెట్టుకోవడం, నిక్కర్ వేసుకోవడం, షూ వేసుకోవడం, నెత్తి మీద క్యాప్ పెట్టుకోవడం, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ ఉంటాయి. మ్యాక్సిమం క్యాప్ ఉండదు. యూనిఫామ్ ఎప్పుడైతే వచ్చిందో, యూనిఫామ్ ఉన్నప్పుడు మాత్రమే క్యాప్ తోటి మనం చేస్తాం. యూనిఫామ్ లేనంత వరకు మ్యాక్సిమం 60-70% అంతా కూడా ఒక పీటీ షర్టు, ఒక కాకి నిక్కర్తోటే అయిపోతుందండి ట్రైనింగ్ మొత్తం. పీటీ షర్టు, కాకి నిక్కరు అయిపోతుంది. ఈ విధంగా 3 పీరియడ్లు ఉంటాయి. ఈ 3 పీరియడ్లు అయిపోయిన తర్వాత టిఫిన్కి బ్రేక్ ఇస్తారు. ఈ టిఫిన్కి బ్రేక్ ముందే ఎర్లీ మార్నింగ్ మనం 5 గంటలకు గ్రౌండ్కి వచ్చే ముందే మనకి రాగి మల్ట్ కాసేసి ఉంచుతారు. అక్కడ వెళ్ళాలి, రాగి మల్ట్ తాగాలి, గుడ్డిస్తారు, ఎగ్ ఒకటి ఇస్తారు. ఎగ్ కూడా మంచి బలానికి సంబంధించింది, కానీ రాగి మల్ట్ స్టామినాకి సంబంధించింది కాబట్టి రాగి మల్ట్ కాస్తారు, గుడ్డిస్తారు. ఎర్లీ మార్నింగ్ 5 గంటలకే మనం అవి తాగేసి గ్రౌండ్కి వచ్చేస్తాం. మనం స్టేజ్ అక్కడికి వచ్చేస్తాం. అక్కడికి వచ్చేసిన తర్వాత ఇలాగ ఫస్ట్ 3 పీరియడ్లు అయిపోయిన తర్వాత మనకి టిఫిన్కి బ్రేక్ ఇస్తారు. టిఫిన్కి బ్రేక్ ఇచ్చిన తర్వాత మనం మళ్ళీ ఏం పట్టుకుని గ్రౌండ్కి వెళ్ళాలి అనేది స్టార్ట్ అవుతుంది. ఆ విధంగా స్టార్ట్ అయిన తర్వాత ఈ సెకండ్ సెక్షన్లో ఏముంటుందంటే వెపన్కి సంబంధించినటువంటి క్లాసెస్ ఉంటాయన్నమాట. వెపను అసలు దాని పేరేంటి, దాన్ని ఎవరు కనుక్కున్నారో, దాన్ని ఎలాగ విప్పాలి, ఎలాగ మళ్ళీ జోడించాలి, దానివల్ల ఉపయోగాలు ఏంటి, ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత ఏదైనా ప్రాబ్లం వస్తే మనం ఎలా సాల్వ్ చేసుకోవాలి అని ఆల్ వెపన్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫస్ట్ పీరియడ్, సెకండ్ పీరియడ్, థర్డ్ పీరియడ్ ఆ పార్ట్స్ చెప్పడం, పార్ట్స్ సంబంధించిన పేర్లు చెప్పడం, ఇలాగా ప్రాసెస్ అయితే ఉంటుంది. ఈ పీటీలోనే మరి ఉదయం ఏముంటుందంటే ఒకసారి యోగా క్లాసెస్ కూడా ఉంటాయండి. పీటీలోనే యోగా క్లాసెస్ ఉంటాయి. మార్నింగ్ సెషన్లోనే ఒకసారి మన అదృష్టం కలిసి ఉండి చాలామంది గ్రౌండ్ తప్పించుకోవాలి కాబట్టి యోగా క్లాసెస్ ఉంటాయి. కరాటీ క్లాస్ ఉంటుంది. కరాటీ ఎలా తప్పించుకోవాలి శత్రువు నుంచి మనం అనేది కరాటీ క్లాసెస్ కూడా ఉంటాయి. సెకండ్ సెషన్లో వెపన్కి సంబంధించి దాన్ని ఇప్పడం, జోడించడం, దానికి సంబంధించిన పరిచయం, ఉత్పత్తి, దానికి సంబంధించిన క్లాసెస్ అనేవి ఉంటాయి. అలాగా 12, 12, 20, 12:15 దాకా మధ్యాహ్నం ఉంటుంది. 12:15 తర్వాత మళ్ళీ మనం మధ్యాహ్నం భోజనానికి అయితే వెళ్ళిపోతాం. మధ్యాహ్నానికి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి భోజనం చేసుకుని రెస్ట్ చేస్తాం. రెస్ట్ చేసిన తర్వాత 3:15కి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. 3:15కి స్టార్ట్ అయిన తర్వాత ఏముంటాయంటే అదే సివిల్ వాళ్ళకి అనుకోండి 9 తర్వాత ల్యాండ్ ఆర్డర్ క్లాసెస్లోకి వెళ్ళిపోతారు వీళ్ళు. 9 తర్వాత కొంచెం ఒక క్లాస్ ఏదో వెపన్ క్లాసెస్ వినేసి వాళ్ళు ల్యాండ్ ఆర్డర్ క్లాసెస్కి సివిల్ కానిస్టేబుల్స్ అనేవి, సివిల్ ఉమెన్ పీసెస్ అనేవాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకంటే ఎక్కువగా 60% వాళ్ళకి ట్రైనింగ్ ఏముంటుందంటే వాళ్ళకి అదృష్టవంతులు ల్యాండ్ ఆర్డర్ క్లాసులో కూర్చొని క్లాసులు వినడం అది చేస్తారు. కానీ ఏపీఎస్పీ సిబ్బంది అయితే మాత్రము వ్యాపారానికి సంబంధించినటువంటి క్లాసెస్ ఉంటాయి. ఈవినింగ్ 3:15 దాకా, ఒక్కోసారి 3:30 దాకా రెస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ సంబంధించి ఏమేమి పట్టుకుని వెళ్ళాలి, బుక్కు, ప్యాడు అవి పట్టుకొని పీటీ టీషర్టు, కాకి నిక్కర మీద ఉంటాయి అన్నీ. షూ వేసుకుని వెళ్తాం, పీటీ షూ వేసుకుని వెళ్తాం అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం దానికి సంబంధించినటువంటి లా క్లాసెస్ కానీ, దానికి సంబంధించినటువంటి ఫీల్డ్ క్రాఫ్ట్ కానీ, ఫీల్డ్కి సంబంధించినటువంటి కొన్ని విషయాలు, ఫీల్డ్లో ఎలాగ ఉండాలి, దానికి సంబంధించిన ఫస్ట్ ఎయిడ్ ఎలాగ ఉంటుంది, దానికి సంబంధించినటువంటి క్లాసెస్ అనేవి అలాగే స్టార్ట్ అయిపోతాయి స్టార్టింగ్లో. ఆ తర్వాత మళ్ళీ వెపన్తో డ్రిల్ చేస్తాం, వెపన్ని ఎలా ఇప్పాలో చూస్తాం. ఆ తర్వాత మళ్ళీ ఫైరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫైరింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. అలాగే సెకండ్ మంత్లో మనకి బీఓఎస్సి కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి. దాని కింద నుంచి ట్రావెలింగ్ చేయడం ఎలాగా, పైకి ఎగిరి పట్టుకోవడం ఎలాగా, ఇవన్నీ సంబంధించిన రోప్ మీద ఎలాగ వెళ్ళాలి, రోప్ మీద ఎలా పాకాలి ఒక్కోసారి అనేది దానికి సంబంధించిన బీఓఎస్సి అంటాం అనమాట. దాన్ని ఆ బీఓఎస్సి ఉంటుంది. తర్వాత మనం చెప్పుకున్నాం అనమాట పీపీటీ ఉంటుంది. వెంటనే ఉండవు ఇవన్నీ. సెకండ్ మంత్లోనూ థర్డ్ మంత్లోనూ స్టార్ట్ అవుతాయి అనమాట ఇవన్నీ. పీపీటీ ఉంటుంది. పీపీటీలో 3.2 ఉంటుంది. దానికి సంబంధించిన అబ్డామెన్స్ ఉంటాయి. దానికి సంబంధించిన పులప్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట. అది కూడా ట్రైనింగ్లో భాగంగా నేర్పిస్తారు. ఆ తర్వాత 5KM ఉంటుందండి. 5KM ఉంటుంది. 5KM కూడా పరిగెట్టవలసి ఉంటుంది. 5KM అయిపోయిన తర్వాత 10KMs ఉంటాయి. బహుశా ఒక 5-6, ఎక్కువ కాదు కానీ ఒక 5-6 10KMs అయితే మొత్తం ట్రైనింగ్లో
5 10 kms ఉంటాయి. వెపన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, వెపన్తో డ్రిల్ ఎలా చేయాలి, వెపన్తో గార్డ్ని ఏ విధంగా ఫామ్ చేసుకోవాలి, వెపన్తో ఫైరింగ్ ఎలా చేయాలి, ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత ఎవరితో ఎలాగ ఉండాలి, మన పై ఆఫీసర్స్కి ఎలాగ మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, మన సీనియర్స్కి ఎలా ఉండాలి, సీనియర్ తోటి ఎలాగ ఉండాలి, అసలు డ్యూటీస్ ఎలాగ ఉంటాయి, దానికి సంబంధించినటువంటి ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి సెలవు అడగాలంటే ఎలా నడిచి వెళ్ళాలి, ఒక అప్లికేషన్ ఏ విధంగా రాయాలి, దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ మొత్తం కూడా అక్కడైతే ట్రైనింగ్లు అయితే నేర్పించడం జరుగుతుంది. దీనికి ఏంటంటే 1 శ్రమ కావాలి, 2 ఓర్పు కావాలి. పోలీస్ ట్రైనింగ్ చేసే వాళ్ళకి ఏం కావాలంటే కష్టపడే మనస్తత్వం కావాలి, అదేవిధంగా ఓర్చుకోవాలి. ఎంత ఓర్పును బట్టే కదా ఉద్యోగం ఉంటుంది. చాలా ఒత్తిళ్ళు వస్తుంటాయి కదా ఉద్యోగంలో, ఈ విధంగా ఒత్తిళ్ళు వస్తాయి కాబట్టి అది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే చాలామంది సెలవులు అడిగారు, సెలవులు ఉంటాయా ట్రైనింగ్లో అని. సెలవులు ఉంటాయి, కానీ దేనికి పడితే దానికి సెలవు ఎవరు. ఎమర్జెన్సీలో ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు, ఇంట్లో వాళ్ళు హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు, ప్రత్యేకించి పెళ్ళిళ్ళు ఉన్నప్పుడు, మన బంధువులు, మన రిలేషన్స్, మనకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా అనుకోని పరిస్థితుల్లో మరణించినప్పుడు సెలవులు అనేది ఇస్తారు. ఒకవేళ నిజంగా అనారోగ్యం ఉందనుకో, వాళ్ళు అక్కడ డాక్టర్స్ ఉంటారు. డైలీ మనం రన్నింగ్ చేస్తున్నప్పుడు మనతో పాటు అంబులెన్స్ ఉంటుంది అక్కడ. కాబట్టి అక్కడే హాస్పిటల్ ఉంటుంది, అక్కడే హాస్పిటల్లో డాక్టర్ గారు ఉంటారు. అవన్నీ వాళ్ళు తీసుకెళ్తారు, అక్కడ ట్రీట్మెంట్ చేయించడం జరుగుద్ది. మనం మన రెస్ట్ టైంలో మళ్ళీ హాస్పిటల్కి పంపిస్తారు. ఎవరికైనా కొంచెం కాళ్ళు పెయిన్స్, నొప్పులు అటువంటి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కూడా పర్మిషన్ ఇస్తారు. 1 by 1 పర్మిషన్ ఇస్తారు. హాస్పిటల్కి వెళ్ళొచ్చు, హాస్పిటల్లో చూపించుకోవచ్చు, హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఒకవేళ మేజర్ హెల్త్ ఇష్యూ వచ్చిందనుకో, ఆపరేషన్ లాంటిది పడితే, ఆపరేషన్ లాంటిది ఆల్రెడీ మీరు కానిస్టేబుల్ శిక్షణలో ఉన్నారు కాబట్టి మీకు ఫ్రీగానే ఆపరేషన్ చేయడం జరుగుతుంది. బెడ్ రెస్ట్ అయితే ఇస్తారో. ఈ విధంగా ఉంటుందన్నమాట. 15 రోజులు సెలవులు ఉంటాయన్నమాట. 15 days సెలవులు ఉన్నాయి కదండి, నాకు సెలవు ఇచ్చేయండి అంటే ఎవరు. చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటే సెలవు ఇస్తారన్నారు. దానికి సంబంధించినటువంటి ఆల్ టికెట్స్ ఉంటే, ఉండి దీనికంటే బెటర్ ఉద్యోగం వస్తుందంటే వాళ్ళు పంపిస్తారు. ఒకవేళ మధ్యలోనే ఉద్యోగం వస్తే పంపిస్తారా అని చాలామంది అడిగారు. మధ్యలో ఉద్యోగం వచ్చినా దీనికంటే బెస్ట్ ఉద్యోగం వస్తే కంపల్సరీ మిమ్మల్ని రిలీవ్ చేసేసి పంపించడం అయితే జరుగుతుంది. ఇంకా చాలామంది అడుగుతున్నారు, మరి స్టైఫండ్ ఎంత ఇస్తారని చెప్పేసి అడుగుతున్నారు చాలామంది. మ్యాక్సిమం ఇప్పుడు ఉన్న లెక్కల ప్రకారం 4500 స్టైఫండ్ అని చెప్పేసి అన్నారు. ఒకవేళ మీ అదృష్టం బాగుండి ఇంకా పెంచొచ్చు లేదా అదే స్టైఫండ్ అనేది కొనసాగించవచ్చు. మొత్తం మరి ట్రైనింగ్ చేస్తున్నప్పుడు ఏమన్నా డబ్బులు చేతికి వస్తాయంటే వస్తాయండి. ఒక 1000 రూపాయలు అలాగ 1500 అలాగ వస్తాయి. 2000 మించి మన చేతిలో ఉండవు. అవి కూడా 1000 వచ్చినా, 1500 వచ్చినా, 2000 వచ్చినా దానికి సంబంధించి ఏం కావాలి మనకి. మనం ట్రైనింగ్ చేస్తున్నప్పుడు మనకి మంచి ఆరోగ్యం కావాలి, మంచి బలం కావాలి. కాబట్టి నేను చెప్పాను ఆల్రెడీ, దానికి సంబంధించిన వీడియోలు కూడా చేశాను చూడండి. డ్రై ఫ్రూట్స్ అనేవి కొనుక్కోవాలి, బలం అనేది కావాలి. బలం కావాలంటే డ్రై ఫ్రూట్స్ అనేవి తినాలి అని చెప్పేసి అన్నాను. ఇక మిగిలిన డబ్బులు ఏమవుతాయంటే, మిగిలిన మనం మెస్ తింటాం కదా, ఆ భోజనానికి సంబంధించి రికవరీ గవర్నమెంట్ ఏమి ఇవ్వదు. మనకి ఏదైతే స్టైఫండ్ ఇచ్చిందో ఆ స్టైఫండ్ నుంచి మాత్రమే ఈ డబ్బులు అనేవి కట్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా 5 నెలలకోసారి 5 నెలలకోసారి 2 పార్ట్స్ అని చెప్పుకున్నాం కదా. 5 నెలలు అయిన తర్వాత ఒక ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఒక 1 వీక్ అయితే సెలవులు ఇస్తారు. 1 వీక్ సెలవు ఇస్తారు. 1 వీక్ సెలవు ఇస్తారు. ఆదివారం అవుటింగ్ బయటికి పంపిస్తారు. బయటికి వెళ్ళి మనకు సంబంధించిన సామాన్లు కొనుక్కోవచ్చు. ఏమన్నా మన బంధువులు ఎవరన్నా వస్తే వాళ్ళతో హ్యాపీగా మాట్లాడవచ్చు. కొన్నిసార్లు సినిమాకి వెళ్ళి సినిమా చూసి హ్యాపీగా ఎంజాయ్ చేసి రావచ్చు. టైం ఇస్తారో, ఇన్ అండ్ అవుట్ బుక్ ఇస్తారో. ఎప్పుడైతే మనం బయటికి వెళ్తామో సంతకం చేసి బయటికి వెళ్ళాలి. మళ్ళీ వచ్చినప్పుడు కూడా ఈ టైంకి బయటికి వెళ్ళాను, ఈ టైం నుంచి ఈ టైంకి లోపలికి వచ్చాను అని కంపల్సరీగా ఆ ఇన్ అండ్ అవుట్లో సంతకం చేసి మాత్రమే బయటికి వెళ్ళాలి. సంతకం చేయకుండా వెళితే మాత్రం పనిష్మెంట్ తీసుకుంటాం. ఈ పనిష్మెంట్ కోసం వచ్చింది కాబట్టి చెప్తున్నాను అన్న. ఎవరన్నా ఒకరు తప్పు చేశారనుకో, ఆ తప్పు చేసినటువంటి వ్యక్తికే పనిష్మెంట్ ఇస్తారంటే పోలీసులు అలాగ ఉండదు. ఒక్కరు తప్పు చేసిన స్క్వాడ్ మొత్తానికి పనిష్మెంట్ ఉంటుంది. అందుకనే 24 మంది ఉన్నారనుకోండి, 24 మంది జాగ్రత్తగా ఉండాలి. 24 మంది టైంని పాటించాలి. టైం సెన్స్ అనేది ఉండాలి. టైం టు టైం ఫాలో ఇన్ అవ్వాలి. టైం టు టైం అక్కడ ఉండాలి. ఎటువంటి అల్లరి చిల్లర పనులు చేయడం కానీ, నిద్రపోవడం కానీ, ఇంకోళ్ళు గెలకడం కానీ, అటువంటి ఎవ్వరు చిన్న మిస్టేక్ చేసినా స్క్వాడ్ అంతా మళ్ళీ ఇంకో 2 రౌండ్లు పరిగెడుతుంది.
అలాగే చిన్న చిన్న గ్రౌండ్కి సంబంధించినటువంటి పనిష్మెంట్లు అయితే ఉంటాయి. 5 నెలలు కాలం అయిన తర్వాత 5 నెలల కాలం తర్వాత 1 వీక్ రెస్ట్ అయితే ఇస్తారో 1 వీక్ రెస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత ఏదైతే మనకు ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారో ఆ ఇన్స్ట్రక్టర్స్ని కూడా చేంజ్ చేస్తారు. ఫస్ట్ సెషన్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ పార్ట్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్లో ఇన్స్ట్రక్టర్లను అయితే చేంజ్ చేస్తారు. కొత్త ఇన్స్ట్రక్టర్లు అంటే వేరే స్క్వాడ్కి సంబంధించిన మనకు రావడం, మన స్క్వాడ్కి సంబంధించిన వాళ్ళు వేరే స్క్వాడ్కి ఇలా చేంజింగ్ అయితే జరుగుద్ది. ఇలా చేంజింగ్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ 4 మంత్ ఫస్ట్ 5 నెలలు అయిపోతే సెకండ్ 4 నెలలు ఉంది కదండి, ఆ సెకండ్ 4 నెలలు కూడా స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా మళ్ళీ సంబంధించి వెపన్కి సంబంధించి ఫైరింగ్ కూడా ఉంటుంది. ఫైరింగ్ సంబంధించినవి అవన్నీ కూడా నేర్పిస్తారు. ఎలా ఫైర్ చేయాలి ఎలాగ అవన్నీ కూడా ట్రైనింగ్లో నేర్పిస్తారు. ఈ విధంగా అయిపోయిన తర్వాత చివరిలో ఏముంటుందంటే మనకి ఇండోర్ అవుట్డోర్ ఎగ్జామ్ ఉంటాయి అన్నమాట. ఇండోర్ అవుట్డోర్ ఎగ్జామ్స్. ఇండోర్ ఎగ్జామ్స్ అంటే మీకు తెలుసు కదా, వెపన్కి సంబంధించి స్క్వాడ్రిల్కి సంబంధించి ఇవన్నీ కూడా ఉంటాయి. వెపన్ వెప్పించడం, జోడించడం ఎలాగా, దానికి సంబంధించిన వైవా క్వశ్చన్స్ ఇవన్నీ అడుగుతారు. అదే అయిపోయిన తర్వాత అవుట్డోర్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఏదైతే మనకి ఈవినింగ్ సెషన్లో మనకు నేర్పిస్తారో మనకు నేర్పించిన దాన్ని బట్టి ఎగ్జామ్ ఉంటుంది అనమాట. ఆ నేర్పించిన ఈవినింగ్ సెషన్లో నేర్పించిన మొత్తాన్ని కూడా ఎగ్జామ్ రూపంలో పెడతారు. ఆ ఎగ్జామ్లో కంపల్సరీగా పాస్ అవ్వాలి. కంపల్సరీగా ఎవరైతే పాస్ అవుతారో మంచి మార్కులు వస్తారో వాళ్ళని సీనియారిటీ లిస్ట్లో ముందు కూర్చోబెట్టడం జరుగుతుంది. ఎవరైతే ఫెయిల్ అవుతారో, అందరూ పాస్ అయిపోరు కదా, ఒకళ్ళిద్దరు ఒకలాగా 5-6 ఎంతమంది ఫెయిల్ అవుతారు. ఆ ఫెయిల్ అయిన వాళ్ళకి మళ్ళీ ట్రైనింగ్ ఒక 1 మంత్ ఎక్స్టెండ్ అవుతాం. ఇంకో నెల మళ్ళీ ట్రైనింగ్ చేయాలి. ఇంకో నెల ట్రైనింగ్ చేసిన వాళ్ళు ఏమవుతారు, మనకంటే జూనియర్లు అయిపోతారు. ముందు పాస్ అయిన వాళ్ళు సీనియర్లు అయిపోతారు. అలాగ అందరూ ఎగ్జామ్స్ రాస్తారు. అలా అందరూ ఎగ్జామ్స్ రాసిన తర్వాత అందులో మంచి మార్కులు ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళని సీనియారిటీ లిస్టులో ముందు పెడతారో, ఆ సీనియారిటీ లిస్టులో ముందు పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ ముందున్న వాళ్ళు ప్రమోషన్ ముందేసుకుంటారు. అందరూ వెల్లింగ్ ఇచ్చారనుకో ప్రమోషన్లో, అప్పుడు ఏం చేస్తుంది, సీనియారిటీ ప్రకారం తీస్తారు కదా. ఆ సీనియారిటీలో ఎవరైతే ముందున్నారో ఆ సీనియారిటీలో ముందున్న వాళ్ళకి ప్రమోషన్ దొరుకుతుంది. ఈ విధంగా మొత్తం ట్రైనింగ్ అయిపోయిన తర్వాత చివరి రోజున పాసింగ్ అవుట్ పీరియడ్ అని ఉంటుంది అనమాట. ఈ 9 నెలల కాలంలో నేర్చుకున్న మొత్తాన్ని ఒక పీరియడ్ రూపంలో మనం చేస్తాం. దానినే పాసింగ్ అవుట్ పీరియడ్ అంటారు. ఆ పాసింగ్ అవుట్ పీరియడ్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించి ఎవరైతే ఆ మధ్యాహ్నం అయిపోతుంది. మధ్యాహ్నం ఒక బడాకాన ఉంటుంది, మంచి భోజనాలు పెడతారు. భోజనాలు పెట్టిన తర్వాత ఎవరెవరో ఏ బెటాలియన్కి సెలెక్ట్ అయ్యారో, ఎవరెవరో ఏ పోలీస్ స్టేషన్కి సంబంధించి సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరినీ కూడా సంబంధిత వింగ్స్కి పంపించడం జరుగుద్ది. ఒక్కొక్కసారి ఈ 4 months ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కూడా సెలవులు ఇస్తారో, ఒక్కొక్కసారి అయితే సెలవులు ఇవ్వరు. పరిస్థితులను బట్టి సెలవు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కంపల్సరీ అనేది ఏమీ ఉండదు. కాబట్టి ఒక్కొక్కసారి సంబంధిత యూనిట్కి పంపించేయచ్చు, లేదా ఒక్కొక్కసారి సెలవులు ఇచ్చి సెలవుల తర్వాత మీ యూనిట్కి వెళ్ళి రిపోర్ట్ చేయండి అనొచ్చు. మ్యాక్సిమం అయితే మనకి ఆ సంబంధిత యూనిట్కి పంపిస్తారు. ఆ యూనిట్ వాళ్ళు ఏమన్నా ఆ బెటాలియన్కి పంపించారనుకో, ఆ బెటాలియన్లో ఏమన్నా సెలవులు ఇచ్చి పంపించవచ్చు, లేదా డ్యూటీలో జాయినింగ్ చేసేసుకుంటారో ఆ రోజు నుంచి మనకి సర్వీస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ ట్రైనింగ్ 9 నెలల కాలాన్ని ట్రైనింగ్లో చేర్చరు. ఇది బేసిక్ ట్రైనింగ్ కాబట్టి ఈ బేసిక్ ట్రైనింగ్లో అయితే చేర్చరు. ఎప్పుడైతే మనం వెళ్ళి మన యూనిట్లో బెటాలియన్లో లేదా పోలీస్ స్టేషన్లో జాయిన్ అవి డ్యూటీ ఆర్డర్ కాపీ తీసుకుంటామో ఆ రోజు నుంచి మాత్రమే మన సర్వీసు లెక్కించబడుతుంది. ఆ నెల నుంచి మాత్రమే మనకి పే స్కేల్ అనేది, మనకి జీతం అనేది రావడం జరుగుతుంది. ఈ జీతానికి సంబంధించి కూడా నేను ఒక వీడియో చేస్తాను, కంగారు పడకండి. ఈ వీడియోలో మీకు క్లియర్గా బేసిక్ అంటే మీ బేసిక్ సంబంధించింది చేయమంటే మీ బేసిక్ది చేస్తాను, లేదా ఎలాగుంటుంది బేసిక్ ఏమేమి ఇస్తారో, బేసిక్ ఏముంటుంది, డిఏ ఎంత ఉంటుంది, టీఏలు ఏంటి, దానికి సంబంధించిన వీడియో కూడా చేస్తాను. మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ అమూల్యమైనటువంటి ఏదైనా, నేను వీడియో చేస్తున్నాను కదా, ఈ వీడియోస్ ఎలాగుంటున్నాయి, వీడియోకి మీకు నేను వాస్తవాలే చెప్తున్నానా, దగ్గరగా ఉందా, మీకు అర్థమవుతుందా లేదా, ఒకవేళ నా లాంగ్వేజ్ ఏమైనా ప్రాబ్లం ఉందా, నా ఎక్స్ప్లెనేషన్ ఎలాగుంది, అటువంటిది నాకు కొంచెం మీరు కామెంట్ రూపంలో తెలియపరచండి. అనేక మందికి మన వీడియోలను షేర్ చేయండి. ఇంకా కానిస్టేబుల్ అభ్యర్థులు ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉంటున్నారో వాళ్ళకి సంబంధించిన వీడియోలు కూడా చేస్తాను, వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీరైతే మీ అభిప్రాయాల్ని నాకైతే తెలియచేయండి. ఇలా 9 నెలలు ట్రైనింగ్ కాలం అయితే ఉంటుంది. దానికి సంబంధించిన ఫుల్ వీడియో అనమాట. ఈ వీడియో ఎవరు ఫుల్గా చూసినా మరొకరికి ట్రైనింగ్ ఇలా ఉంటుంది అని షేర్ చేసి మన వీడియో అయితే చూపించండి. వాళ్ళందరికీ కూడా క్లియర్ కట్గా 9 months
ట్రైనింగ్ అనేది క్లియర్గా చాలా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ విధంగా అయితే మన 9 నెలల ట్రైనింగ్ అయితే ఉండబోతుంది. ఆల్ ద బెస్ట్ మై కొలీగ్స్ అండ్ ఫ్రెండ్స్.